ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని కట్ల నరసింగపూర్ గ్రామం రైతు వేదికలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. మండల పరిధిలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై మంత్రి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు, డివిజన్ సంబంధించిన అధికారులు, గ్రామ కార్యదర్శులు, గ్రామ పరిపాలన అధికారులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, మిగతా వాళ్ళు ఉంటే దయచేసి బయట కూర్చోండి. అదేవిధంగా పాత్రికేయులు, జిల్లా స్థాయి అధికారుల వేదికలు అందరికీ నమస్కారం. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 దాకా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశం తీసుకొని 10 అంశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని మీ అందరికీ తెలుసు. కానీ సమన్వయంగా ఒకవైపు గౌరవ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామంలో ప్రభుత్వం తరఫున పరిపాలనకు సంబంధించినటువంటి గ్రామ కార్యదర్శులు, అదేవిధంగా గ్రామ పరిపాలన అధికారులు అందరం కూడా సమన్వయంతో ఈ 99 రోజుల ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి సంబంధించిన ఈ రివ్యూ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముందుగా మరి మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 దాకా పరిసరాల పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్కు సంబంధించి మనం గ్రామాల లోపల ఫస్ట్ మన ఊర్లో, మన ఇంటికాడ, మన ఇంటి పక్క వాళ్ళ దగ్గర పరిసరాల పరిశుభ్రం చేసుకోలేకపోతే గ్రామాన్ని పరిశుభ్రం చేసుకోలేము. గ్రామం కాకపోతే మండలం కాదు. కాబట్టి ఆ విధంగా ఫస్ట్ మరి ఆ యొక్క పరిశుభ్రతకు సంబంధించిన ప్రాధాన్యత మన వైపు నుంచి చేయాలి. వీళ్ళు ఫైళ్ల క్లియరెన్స్ నెల అయిందా, 2 నెలలు అయిందా, 3 నెలలు అయిందా, ఫైళ్ల క్లియరెన్స్కు సంబంధించినటువంటి కార్యాచరణ అధికారులుగా మీరు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా రెండవ అంశంగా ఆరోగ్యం. ఇప్పటికే మరి మీకు ఒక మెడికల్ కాలేజీని బాధ్యతగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి, ఇది జనగామ మెడికల్ కాలేజ్ సార్, జనగామ మెడికల్ కాలేజీ నుంచి మీకు ఒక దత్తతగా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం లోపల మంచి ప్రొఫెషనల్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అయినటువంటి ప్రొఫెసర్స్ అంతా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మనకు తెలిసేయాలా బయట వైద్య పరీక్షలు నిర్వహించుకుంటే ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఆరోగ్యానికి సంబంధించి. మూడవది ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారు. అరైవల్ అంటే క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి రండి. మీకు ఒక ఇంటి దగ్గర వెయిట్ చేసే కుటుంబం అంతా ఉంది. రోడ్డు యాక్సిడెంట్ లోపల మరణం పాలు కావద్దనే దాని మీద కొంత ట్రాఫిక్ నిబంధన, రోడ్ సేఫ్టీ గురించి ఆ కార్యక్రమంలో ఒకటి ఉంది. 4వదిగా సంక్షేమం. సంక్షేమానికి సంబంధించి కూడా ఈరోజు సంక్షేమం సంబంధించి కూడా మనం ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల తరఫున అదేవిధంగా రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరా మిల్లు, రకరకాల కార్యక్రమాల సంక్షేమాలు జరుగుతున్నాయి. వాటి గ్రామ స్థాయి లోపల సమీక్షించుకోవడం. దాంతోపాటుగా పిల్లల భద్రత మరియు డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థాలకు దూరంగా వచ్చేది. మండల స్థాయి లోపల మనం ఈరోజు అందరం కూడా గ్రామాల వారీగా యువత చెడిపోతూ ఉంది, గంజాయి బారిన పడుతూ ఉన్నప్పుడు మనం వాళ్ళని కాపాడుకోవడానికి కొంత కఠినంగా తల్లి పిల్లవాడి మంచి కొరకు ఏ విధంగా కొంత కఠినంగా వ్యవహారం చేయాల్సి వస్తుందో, మత్తు బారిన పడే వాళ్ళని కాపాడుకోవడానికి పోలీసుల సహకారంతో, ప్రజల సహకారంతో దానికి కూడా వ్యతిరేకంగా మనం పోరాడేటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి ఈరోజు పంటల మార్పిడి ద్వారా, ఎందుకంటే గ్రామాల్లో గోతుల పెడదా లేకపోతే ఇతరత్ర అనేకమైన అంశాల ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భంలో నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో కూరగాయల పెంపకం కావచ్చు, ఆయిల్ ఫామ్కు సంబంధించి 30 సంవత్సరాల పాటు దీర్ఘకాలికంగా ఆదాయం ఎటువంటి వేరే మెయింటెనెన్స్ లేకుండా వచ్చేటువంటి పంటలు కావచ్చు, హార్టికల్చర్ పంటలు కావచ్చు, పంటల మార్పిడి మీద రైతు శాస్త్రజ్ఞ సలహాలతోటి అధికారులకు సంబంధించిన అంశాలు తీసుకుంటారు. అదేవిధంగా విద్య, అన్నిటికంటే మూలమైనది విద్య. ఇటీవల జరిగిన సర్వేలో కూడా స్పష్టంగా విద్యకు సంబంధించి మరి ఉన్నతమైన స్థానాలు ఎదిగినారు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ. అంటే వాళ్ళ కులమో, మతమో,
డబ్బు భూమి వాళ్ళని ఎదగడానికి కారణం కాలేదు. వాళ్ళు ఎదగడానికి విద్య ఒకటే ఇక్కడ దాకా ఎదగగలిగినారు. సో మనం మన గ్రామాల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా యువత మరియు క్రీడలు ఇవ్వాలి. రేపు ఏమనంటే సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవుతా ఉన్నారు, సోషల్ మీడియాలో గేమ్ ఆడుతుంది తప్ప ఫీల్డ్ గేమ్ లేదు. కాబట్టి కొంత మీ స్కూళ్ళల్లో ఊర్లలో ఉన్నటువంటి మరి పీటీలను వాళ్ళను వీళ్ళని కొంత ఉపయోగించుకొని క్రీడలు యువత అవగాహన కలిగించే కార్యక్రమాలు కూడా కొనసాగించాల్సింది. అదే మహిళలకైతే ఈరోజు ఉచిత బస్సు, ఇండ్లు, మహిళా బస్సులకు యజమానులు, అదేవిధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకు సంబంధించి కొంత అవగాహన, సాధికారికతకు సంబంధించిన అంశాలు. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి కూడా మనమందరం కూడా ఇలా ఢిల్లీ దేశ రాజధాని, భారత ప్రధాని అక్కడనే ఉంటాడు, భారత రాష్ట్రపతి అక్కడనే ఉంటాడు. కానీ అక్కడ ఎవరు నివసించడానికి యోగ్యత లేక ఆక్సిజన్ సిలిండర్లు ఇంట్లో పెట్టుకొని ముక్కుకు బట్టలు పెట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి రాకుండా రాబోయే ఎండాకాలం దాటిన తర్వాత ఏ విధంగా చెట్లు నాటాలి, వర్షాకాలంలో దానికి నర్సరీలు ఇప్పుడే పెంచాలి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం. అంతేకాదు పర్యావరణానికి సంబంధించి ఈ మండలంలో ఉన్నటువంటి మొత్తం మహిళా వివో సంఘాలకు స్టీల్ బ్యాగ్స్ ఇచ్చినాం. ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ బ్యాగ్స్ వాడేటట్టుగా నేను సర్పంచులు, ఉప సర్పంచులను కోరుతాను. మీ ఊర్లలో ఏ ఫంక్షన్ అయినా మహిళా సంఘాలు నామినల్గా వాషింగ్ ఛార్జీలు తీసుకొని అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఉచితంగా నియోజకవర్గం మొత్తంగా మహిళా సంఘాలకు మరి స్టీల్ బ్యాగ్స్ ఇచ్చినాం. కాబట్టి అవి వాడకంలో కార్యదర్శులను కూడా కొంత సామధానం, పేదదండ మంచిగా వినకపోతే పెనాల్టీ రూపంలో ఉపయోగించి ప్లాస్టిక్ వాడితే ఇది స్టీల్ బ్యాగ్ వాడితే పర్యావరణము, ఆరోగ్యానికి కాపాడే ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ, ఇందులో ముఖ్యంగా మనం వచ్చే వేసవి కాలంలో ఎదుర్కోవడానికి నీటి ఎద్దడికి సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉంది. నేను గ్రామ సర్పంచులను, ఉప సర్పంచులను, కార్యదర్శులను జీపీఓలను కోరుతా ఉన్నా. మేము ఈ ఊర్లలో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఏముందో దాన్ని కొంత డిస్కషన్ చేసుకుందాం. దాని తర్వాత హెల్త్కు సంబంధించి డిస్కషన్ చేసుకుందాం. దాని తదుపరి ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని కంప్లీట్ అయినాయి, కంప్లీట్ కావడానికి గృహప్రవేశాలు ఈ నెలల ఎన్ని పూర్తి చేసుకుంటాం, ఒక టార్గెట్ చేసుకుంటే మళ్ళీ ఏప్రిల్లో కొత్త ఇండ్లు వస్తున్నాయి, అవి కంప్లీట్ అయితేనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. కాబట్టి ఆ ఇందిరమ్మ ఇండ్లు కంప్లీట్ చేసుకోవడం. తర్వాత రాబోయే మళ్ళీ పాఠశాల ఓపెన్ అయ్యేటప్పటికి బడ్డీపాట పేరు మీద ప్రభుత్వ పాఠశాల ఎంత ఎన్రోల్మెంట్ కొత్త వాళ్ళని చేసుకుంటాం. 4 ప్రధానంగా మనం చర్చ చేసుకుందాం. ముందుగా ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించి ఆ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ మీద మీతో మాట్లాడతారు, ఏ గ్రామాల సమస్యతో చెప్తారు. మీరు కూడా నిర్భయంగా మంచిగా గ్రామాల ప్రజలకు మీరు, మనము, అధికారులు కలిసి త్రాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యత మనందరిది. 15th ఫైనాన్స్ పైసలున్నాయా, నా దగ్గర SDF ఉందా, అధికారుల దగ్గర ప్రభుత్వ పైసలున్నాయా, ఏమున్నా అందరం కలిసి గ్రామాల్లో మాత్రం నీటి ఎద్దరు రాకుండా చూసే బాధ్యత మనందరిది. అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా ప్రజలకు త్రాగునీరు ఇబ్బంది లేకుండా చేద్దామనేటువంటి మాట మనం చేస్తూ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ఈ మండల ప్రగతికి సంబంధించిన కార్యక్రమం చేయాల్సిందే కోరుతాం.